దరిజాపుకు రావు. కొంతమంది నేను చూస్తున్న ఇప్పుడు కూడా ఇంకా ఆటలాడుతున్నారు. కనీసం మానవత్వం లేని వ్యక్తులు పోతుంటే కారు కింద మనిషి పడిపోతే వాళ్ళ కార్యకర్తే పడిపోతే తీసి కుక్క పిల్లమారుగా బయటపడేసి నేరుగా వెళ్ళిపోతే సకాలానికి హాస్పిటల్ తీసుకుపోలేక అతను చనిపోతే ఆయన భార్యని పిలిపించి యాజ్ యూజువల్ మేనేజ్ చేసి మా ఆయనకు కారు కింద పడితే ఏమీ కాలేదు, అంబులెన్స్ లో తీసుకపోతే ఏదో అయిపోయిందని చెప్పించే పరిస్థితి వచ్చారంటే ఈ నేరస్తుల్ని ఏమనాల తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్ని డ్రామాలు! నాయకులంటే ఆదర్శంగా ఉండాలి. నేనేమైనా ఒక మాట చెప్తే ఒక విశ్వసనీయత ఉండాలి. నన్ను మీరు 9 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. ఎప్పుడైనా సరే నా మీద పలానాడు కొట్టాడనో చంపాడనో లేకుంటే ఎక్కడన్నా నేరాలు చేశాడని విన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. విన్నారా తమ్ముళ్ళు ఆడబిడ్డలని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు రాజకీయాలు నేరస్తుల మయమైపోయినాయి. ఎంత ప్రమాదం అంటే బాబాయిని చంపి బాబాయి కూతురు దగ్గరని మా అన్న మంచోడని చెప్పించి మళ్ళీ అర్థం చేసుకొని తిరగబడితే ఇప్పుడు వాళ్ళనే వేధించే రాజకీయాలు చూశాం. కడాన వీళ్ళు హత్య చేసి నా పేరు పెట్టి నెక్స్ట్ డే మీరు చూశారు పేపర్లో నారాసుర రక్త చరిత్రని కత్తి నా చేతిలో పెట్టారు. ఆ కత్తి నా చేతిలోకి వచ్చిందంటే ఆ మలిను నా జీవితంలో కల్లో కూడా నేను ఊహించుకోనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను హత్యా రాజకీయాలు చేయను, శవ రాజకీయాలు చేయను, ప్రజాహిత రాజకీయాలు చేస్తా. అడ్డం వస్తే ఎవరిని వదిలిపెట్టను. అదే గడిచిన కాలంలో చేసి చూపించాను. ధర్మాన్ని కాపాడుతాం, అభివృద్ధిని ఒక యజ్ఞమారిగా చేస్తాను. నేను యజ్ఞమారిగా చేస్తా ఉంటే రాక్షసుల మారిగా వచ్చి మీకు ఆ ఫలితాలు రాకుండా భగ్నం చేయాలంటే దాన్ని కాపాడే బాధ్యత నా పైన ఉంది. యజ్ఞం చేయాలి, రాక్షసుల పైన యుద్ధం చేయాలి, ఆ యజ్ఞ ఫలితాలు ఈ ప్రజలకు అందజేయాలి. అప్పుడే నా యజ్ఞ ఫలితం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను చేసేది అభివృద్ధి యజ్ఞం, సంక్షేమ యజ్ఞం. ఈ ఫలితాలు మీకు అందజేస్తాను. ఎవరు ఎన్ని ఇబ్బందులు క్రియేట్ చేసినా, ఎన్ని సమస్యలు సృష్టించినా ఆ సమస్యలు మన దరిజాపుకు రావు. కొంతమంది నేను చూస్తున్న ఇప్పుడు కూడా ఇంకా ఆటలాడుతున్నారు. కనీసం మానవత్వం లేని వ్యక్తులు పోతుంటే కారు కింద మనిషి పడిపోతే వాళ్ళ కార్యకర్తే పడిపోతే తీసి కుక్క పిల్లమారుగా బయటపడేసి నేరుగా వెళ్ళిపోతే సకాలానికి హాస్పిటల్ తీసుకుపోలేక అతను చనిపోతే ఆయన భార్యని పిలిపించి యాజ్ యూజువల్ మేనేజ్ చేసి మా ఆయనకు కారు కింద పడితే ఏమీ కాలేదు, అంబులెన్స్ లో తీసుకపోతే ఏదో అయిపోయిందని చెప్పించే పరిస్థితి వచ్చారంటే ఈ నేరస్తుల్ని ఏమనాల తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్ని డ్రామాలు! నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. కోడికత్తి డ్రామా, కడానా కోడికత్తి డ్రామా కూడా నా మీద పెట్టే పరిస్థితి. గులకరాయి డ్రామా, ఆ గులకరాయి కూడా నా మీద పెట్టే పరిస్థితి. నేను ఎప్పుడు కూడా ఎవరి జోలుకు పోను. హత్యా రాజకీయాలు నమ్ముకున్న వ్యక్తిని కాను. నేను నేర్చుకున్నది అభివృద్ధి రాజకీయాలు నేర్చుకున్నా, ప్రజలకు చేసే సేవా రాజకీయాలు నేర్చుకున్నా. దానివల్లనే ముందుకు పోతా తప్ప వేరే విధంగా నేను ముందుకు పోను. 1% కూడా డీవియేట్ కాను. కానీ తప్పుడు చేసే వ్యక్తుల్ని, తప్పుడు మాట్లాడే వ్యక్తుల్ని మనం ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన నియోజకవర్గంలో మీరు చూస్తే ఎయిర్పోర్ట్ కి మొత్తం కలిసి
850 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నాం. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. పలమనేరు కృష్ణగిరి 4 లేన్ రోడ్డు వస్తే 1000 కోట్లు అవుతుంది. కుప్పం బెంగళూరు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే వస్తే 2500 కోట్ల రూపాయలు అవుతుంది. ఒక హంద్రి నీవా ఫేజ్ 1 ఫేజ్ 2 రెండు చూస్తే 3890 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ నీళ్లు నేరుగా కుప్పానికి తీసుకొచ్చి కుప్పంలో కరువు అనే మాట లేకుండా భవిష్యత్తులో కరువు రహిత దరిజాపుకు రావు. కొంతమంది నేను చూస్తున్న ఇప్పుడు కూడా ఇంకా ఆటలాడుతున్నారు. కనీసం మానవత్వం లేని వ్యక్తులు పోతుంటే కారు కింద మనిషి పడిపోతే వాడ కార్యకర్తే పడిపోతే తీసి కుక్క పిల్లమారుగా బయట పడేసి నేరుగా వెళ్ళిపోతే సకాలానికి హాస్పిటల్ తీసుకుపోలేక అతను చనిపోతే ఆయన భార్యని పిలిపించి యాజ్ యూజువల్ మేనేజ్ చేసి మా ఆయనకు కారు కింద పడితే ఏమీ కాలేదు, అంబులెన్స్ లో తీసుకపోతే ఏదో అయిపోయిందని చెప్పించే పరిస్థితి వచ్చారంటే ఈ నేరస్తుల్ని ఏమనాల తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్ని డ్రామాలు. నాయకులంటే ఆదర్శంగా ఉండాలి. నేనేమైనా ఒక మాట చెప్తే ఒక విశ్వసనీయత ఉండాలి. నన్ను మీరు 9 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. ఎప్పుడైనా సరే నా మీద పలానాడు కొట్టాడనో చంపాడనో లేకుంటే ఎక్కడన్నా నేరాలు చేశాడని విన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. విన్నారా తమ్ముళ్ళు ఆడబిడ్డలని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు రాజకీయాలు నేరస్తుల మయమైపోయినాయి. ఎంత ప్రమాదం అంటే బాబాయిని చంపి బాబాయి కూతురు దగ్గరనే మా అన్న మంచోడని చెప్పించి మళ్ళీ అర్థం చేసుకొని తిరగబడితే ఇప్పుడు వాళ్ళనే వేధించే రాజకీయాలు చూశాం. కడాన వీళ్ళు హత్య చేసి నా పేరు పెట్టి నెక్స్ట్ డే మీరు చూశారు పేపర్లో నారాసుర రక్త చరిత్రని కత్తి నా చేతిలో పెట్టారు. ఆ కత్తి నా చేతిలోకి వచ్చిందంటే ఆ మలిను నా జీవితంలో కల్లో కూడా నేను ఊహించుకోనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను హత్యా రాజకీయాలు చేయను, శవ రాజకీయాలు చేయను, ప్రజాహిత రాజకీయాలు చేస్తా. అడ్డం వస్తే ఎవరిని వదిలిపెట్టను. అదే గడిచిన కాలంలో చేసి చూపించాను. ధర్మాన్ని కాపాడుతాం, అభివృద్ధిని ఒక యజ్ఞమారిగా చేస్తాను. నేను యజ్ఞమారిగా చేస్తా ఉంటే రాక్షసుల మారిగా వచ్చి మీకు ఆ ఫలితాలు రాకుండా భగ్నం చేయాలంటే దాన్ని కాపాడే బాధ్యత నా పైన ఉంది. యజ్ఞం చేయాలి, రాక్షసుల పైన యుద్ధం చేయాలి. ఆ యజ్ఞ ఫలితాలు ఈ ప్రజలకు అందజేయాలి. అప్పుడే నా యజ్ఞ ఫలితం